జూలై 7, 1994న ఈదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని శ్రీ మందకృష్ణ మాదిగ ప్రారంభించారు. ఈ ఇంటిలోనే ఈదుముడిలో తొలి ఎంఆర్పిఎస్ కమిటీ ఏర్పాటైన తర్వాత ప్రకాశం జిల్లాలో ప్రచారం కోసం సైకిల్ యాత్ర నిర్వహింపబడింది. 1995 జూన్ 2న ఒంగోలులో జరిగిన మొదటి ఎంఆర్పిఎస్ బహిరంగ సభకు వేలాదిగా పాల్గొన్నారు. సదాలక్ష్మి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. 96 మార్చి 2న చలో హైదరాబాద్ పేరిట మాదిగ హక్కుల దండోరా మహాసభ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగింది. లక్షలాది మంది హాజరయ్యారు. ఆత్మగౌరవ ప్రదర్శన సభ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర హైదరాబాద్లో 1996 మార్చి 25న జరిగింది. 80,000 మందితో జరిగిన ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు హాజరయ్యారు. మాదిగలకు మేలు చేస్తానని ఇక్కడ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎంఆర్పిఎస్ నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి 96 సెప్టెంబర్ 2న లక్షలాది కార్యకర్తలతో జరిగింది. ఇందిరా పార్క్ నుంచి ర్యాలీగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు సాగింది. ఆపైన 48 గంటల పాటు నిరసన కొనసాగింది. ఎంఆర్పిఎస్ బైఠాయింపుతో రాజధాని దద్దరిల్లింది. ఎస్సీల వర్గీకరణకు త్రిసభ్య కమిషన్ను ప్రభుత్వం ప్రకటించింది. వర్గీకరణ చేయకుండా కమిషన్ ఏర్పాటు చేయటాన్ని ఎంఆర్పిఎస్ నాయకులు వ్యతిరేకించారు. మాదిగ మహిళా సమాఖ్య మొదటి రాష్ట్ర మహాసభ యాదగిరి గుట్టలో జరిగింది. 1996 అక్టోబర్ 9న జరిగిన ఈ సభలో అనేక మంది మాదిగ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. కమిషన్ నివేదికను గడువులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య తొలి రాష్ట్ర మహాసభ 97 జనవరి 17న వరంగల్ జిల్లాలోని హన్మకొండలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొన్నారు. మాదిగ విద్యార్థి సమాఖ్య మొదటి రాష్ట్ర సదస్సు 97 మార్చి 2న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది. అన్ని యూనివర్సిటీల నుంచి వేల మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ సభ ముందు యూనివర్సిటీ నుంచి ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోని ఆసలమిట్టా వరకు ర్యాలీ కొనసాగింది. ముఖ్య అతిథిగా శ్రీ కృష్ణమాదిగ పాల్గొని దిశానిర్దేశం చేశారు. 1997 మార్చి 4న వర్గీకరణ కోసం నారావారిపల్లె నుండి హైదరాబాద్ వరకు మహాపాదయాత్రను ప్రారంభిస్తానని విశాఖలో కృష్ణమాదిగ ప్రకటించారు. 97 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున నారావారిపల్లె నుండి శ్రీ చంద్రబాబు తల్లి అయిన అమ్మన్నమ్మకు వినతి పత్రం ఇచ్చి మహాపాదయాత్రను ప్రారంభించారు. వందలాది గ్రామాలను సందర్శిస్తూ సాగిన పాదయాత్రలో యువసేన కార్యకర్తలు శ్రీ కృష్ణమాదిగ వెన్నంటి ఉన్నారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ మీదుగా ఖమ్మం పాదయాత్ర చేరింది. రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్లు నడిచారు. వరంగల్లులో సాగిన పాదయాత్రలో కృష్ణమాదిగతో పాటు భార్యాబిడ్డలు పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ మాదిగ చేసిన ఈ పాదయాత్ర, అది ఇచ్చిన ఫలితాలు తర్వాతి కాలాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీ చంద్రబాబు నాయుడు పాదయాత్రలకు ప్రేరణ కలిగించాయన్నది చారిత్రక సత్యం. ఇన్ని జిల్లాలలో 1052 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా సాగిన పాదయాత్ర 97 జూన్ 6న హైదరాబాద్ చేరింది. ఆ సమయానికి నాటి ప్రభుత్వం వర్గీకరణకై కేబినెట్లో ఏకగ్రీవ తీర్మానం చేసి ఎస్సీ రిజర్వేషన్ల తక్షణ అమలును ప్రకటించింది. పాదయాత్ర ముగింపుగా ట్యాంక్ బండ్పై ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్దకు లక్షలాదిగా చేరిన మాదిగ జనం విద్య, ఉద్యోగ రంగాలకే కాక రాజకీయ, సంక్షేమ రంగాలకు మాదిగల సమాన వాటాను ఇవ్వాలంటూ నిరసనను వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. వర్గీకరణ ప్రకటించిన 3 నెలలకే మాలమహానాడు వేసిన కేసు వల్ల ఇది చెల్లదు అని 97 సెప్టెంబర్ 1న హైకోర్టు కొట్టేసింది. సెప్టెంబర్ 17న కొట్టేసింది. దీనిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు నిర్ణయించింది. వర్గీకరణకై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచారు. వర్గీకరణ చట్టబద్ధతకై ఆర్డినెన్స్ చేయాలని శ్రీ మందకృష్ణ బన్సీలాల్ పేటలో 98 జూన్ 5న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంలో మందా జగన్నాథం, రాజయ్య, బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ గారులు శ్రీ గద్దర్ గారు పరామర్శించారు. 13 రోజుల పాటు సాగింది ఈ దీక్ష. శ్రీ కృష్ణమాదిగ ఆరోగ్య స్థితి క్షీణించటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు చెలరేగాయి.